కొత్త బాధ్యతలు అడుగుతున్నారా? కొత్త బాధ్యతలు ఏమైనా తీసుకుంటారా? కొత్త బాధ్యతలు మనం అడగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర నుంచి అంటే నేను నేను చూసిన ఎక్స్పీరియన్స్, నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆ స్థాయి దగ్గర నుంచి కింద వరకు కూడా మాకు మీటింగ్లు జరిగినప్పుడు, ఏదైనా శిక్షణ జరిగినప్పుడు అందరు ఇలా ఒకటే రకంగా ఉంటారు. అంటే బీజేపీలో ఏ బాధ్యతతో సంబంధం లేదు. కార్యకర్త ఒకటి అనుకుంటే ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. మనం పని చేసుకుంటూ పోతే అది పార్టీ అవసరాన్ని బట్టి మనకు ఒక బాధ్యతని ఇస్తుంది తప్పితే మనం అడిగి తీసుకొని అని అలాంటి అంత అవసరం కూడా లేదు మిగతా వాళ్ళ. మీరు చాలా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని లోపల మొత్తం అసలు ఇంకా పొద్దున్న సాయంత్రం వరకు ఒక ఐడియాలజీని కార్యకర్త అంటే ఆ మాత్రం ఉండాలని. ఉన్నారు ఇప్పుడు మనం కదా. ఏ కదా పార్టీలో కదా మనము కదా సేవ చేస్తున్నామో మరి ఆ పార్టీ ఐడియాలజీకి మన డెఫినెట్గా. నిబద్ధతతో నిజాయితీతో కానీ కానీ చేయకపోతే ఆ గతంలో పార్టీ కానీ కానీ కార్యకర్తను ఎలా అవుతాను కానీ నేను? గతంలో చెప్పండి. కానీ గతంలో మీ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఉమ్, మనుషుల్ని తీసుకురండి, గొడవ చేయండి, వేసేయండి, కొట్టేయండి, వేసేయండి కొట్టేయండి అదే అన్నాను. ఇటువంటి మాటలు. కావాలంటే సో మళ్ళీ అప్పుడు ఆ ప్లే పార్టీ చేసుకోండి. మీరు మళ్ళీ ఇప్పుడు ఇదే లైవ్ లో ప్లే చేసుకోండి. మనుషుల్ని తీసుకురండి, కొట్టేయండి, వేసేయండి అని చెప్పని అనే క్యారెక్టర్ నాది కాదు, నేను అనలేదు కూడా. అది మీకు ఒకసారి మళ్ళీ అదే కావాలంటే రండి గొడవ వినిపిస్తా చేయండి, కానీ మీరంతా రండి సంథింగ్ అక్కడ జరిగిన సందర్భం వేరు. అక్కడ అన్ని వర్గాలు వచ్చి సీట్ల కోసం అని కొట్టుకుంటూ ఉంటే బ్రాహ్మణ వర్గం వారు తిరుపతిలో చాలా రోజుల నుంచి పెట్రోల్ పట్టుకొని మేము ఆత్మహత్య చేసుకుంటాము, మా వర్గానికి అన్యాయం జరుగుతుందని అన్నప్పుడు నేను ఇక్కడ ఉండి నేనేం చెప్పాను, ఇక్కడ అన్ని వర్గాల వారు ఉన్నారు, మీరు వచ్చి చేయాలనుకున్న పోరాటం ఇక్కడికి చెయ్యండి, అప్పుడే సామాజిక వర్గానికి మీరు అనుకున్నటువంటి న్యాయం ఏదైనా జరుగుతుందో అన్నాను. కానీ నా కోసమనో ఇంకెవరికైనా సీట్ ఇవ్వండి అనో మిగతా వాళ్ళ కొట్టుకొని వచ్చి చంపేయండి అని చెప్పని బల్లల కుర్చీలు సో ఇరగొట్టుకునే బీజేపీలో ఉన్నారు కాబట్టి యాజ్ ఏ బీజేపీ డిసిప్లిన్ ఏమంటారు సోల్జర్ లాగా ఉంటారు. టీడీపీలో ఉంటే టీడీపీ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తారు. టీడీపీలో ఉంటే టీడీపీ టైప్ ఆఫ్ పాలిటిక్స్ కాదు. అక్కడ నా రోల్ ఏంటంటే స్పోక్స్ పర్సన్ లాగా ఇచ్చారు. అంటే పార్టీ మౌత్, నేననే కాదు, ఇప్పుడు ఎవరైనా సరే ఒక పార్టీ మౌత్ లాగా ఉన్నప్పుడు పార్టీ సంబంధించిన అంశాలని తీసుకొని వెళ్తుంటాం ప్రజల్లోకి మీడియా ద్వారా. అది అక్కడ అయిపోయింది. కానీ ప్రతి మనిషికి ఒక రియలైజేషన్ ఉంటుంది, ఒక సెల్ఫ్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు అంటే రిలీజ్ ఇప్పుడు అయ్యారు. నేను డెఫినెట్ గా రియలైజ్ అయ్యింది ఏంటంటే మనము కేవలం రాజకీయాల్లో ఉన్నాము, రాజకీయంలోనే ఏదో పదవి పొందాలి లేదంటే ఏదో ఉండాలి అని చెప్పని అలా కాకుండా ఈ దేశం కోసం మనం కూడా ధర్మం కోసం ఏదైనా చెయ్యాలి. మనకు భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి ఒక ఐడియాలజీని, అంటే ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యి ఉండి ఈ దేశాన్ని సమగ్రంగా కాపాడుతున్నటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో దాంట్లో నేను కూడా ఒక భాగస్వామురాలను అయితే నాకు ముందు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను కూడా దేశానికి సేవ చేసిన దాన్ని అవుతాను. రాజకీయంగా పదవి పొందడం, పదవి ఎంతసేపు ఉంటుంది, ఆ రియలైజేషన్ నాకు వచ్చింది. ఓకే 5 సంవత్సరాలు ఉండేటటువంటి మినుకు అనేటటువంటి పదవులు మనకు అవసరం లేదు. మనం ఉన్నంతకాలం మన ముద్ర ఏదైనా వేసుకుంటూ మన సెల్ఫ్ గా సాటిస్ఫై అవుతూ మన దేశం కోసం ధర్మం కోసం చేద్దాము అని రియలైజ్ అయ్యాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చింది, వచ్చాను, ఇందులోనే ఉంటాను. రాజకీయాల్లో ఉంటే ఎందుకు సిద్ధాంతం చూసి, ఆ సిద్ధాంతం చూసి అందులోనే ఉంటాను. నాకు చేతనైనంత మటుకు నేను సేవ చేసుకుంటాను. ఆఫర్స్ ఏం రాలేదా వైసీపీ నుంచి? ఇక అదంతా అయిపోయిన స్టోరీ అండి. ఇప్పుడు మళ్ళీ 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 వస్తూనే ఉంటే ఇప్పుడు రాజకీయాల తర్వాత మీకు తెలిసిందే, మామూలుగా ఆ టైంకి అడుగుతూ ఉంటారు. అది మన వ్యక్తిగతం పైన ఆధారపడి ఉంటుంది. నా చెప్పా కదా, నా మైండ్ సెట్కి భారతీయ జనతా పార్టీ కరెక్ట్ అనుకున్నాను కాబట్టి నేను ఇందులోకి వచ్చాను. ఇక మిగతా వాటి గురించి మనం మాట్లాడుకోవడం అప్రస్తుతం కూడా. ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు, అంతా ఎలక్షన్ హీట్, వలసల సీజన్ ఇప్పుడు ఇది. అదే కదా. కాకపోతే ఒకటి చెప్పగలను, భారతీయ జనతా పార్టీలోకి వచ్చే ఎలాంటి వలస చేప ఎవరైనా సరే, ఎవరు వచ్చినా ఐడియాలజీ తోటి కనెక్ట్ అవ్వలేకపోతే ఎక్కువ కాలం ఇవ్వడలేరు. అంటే కేవలం అదే చెప్తున్నా, పదవి కోసమే పదవి కాంక్షతో వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే ఇమ్మడలేరు, కష్టం అది. సో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కేంద్ర నిఘా సంస్థల నుంచి నాకు సమాచారం ఉంది, వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, కేంద్ర నిఘా సంస్థలు నాకు ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రజలకు చెప్పండి అని చెప్పారు అన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారా? మనం అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని మీరు అడుగుతూ ఉంటే కనుక, వారు ఒక రాజకీయ పార్టీకి అధినేతలాగా ఉన్నారు. మరి ఒక అంశం పైన మాట్లాడారు, వాలంటీర్ల పైన మాట్లాడిన తర్వాత తెల్లారు ఏమో మరి ఆయనే దానిపైన మళ్ళీ తిరిగి స్పందించారు. కాబట్టి నేను దానిపైన పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదనుకున్నా. ఇక గ్రామ వాలంటీర్ల గురించి ఆ విషయానికి వస్తే గనక అందరినీ ఒకే గాడిన కట్టలేం. ఎందుకంటే అందరినీ ఏదైనా ఒక దాంట్లో ఒకరు తప్పు చేశారు కదా అని చెప్పి అందరినీ అనలేం. కానీ ఖచ్చితంగా గ్రామ వాలంటీర్లలో కూడా 3-4 సందర్భాల్లో
ఇలాంటి గ్రామ వాలంటీర్లు అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేశారు. అవును, చాలా సో కేసెస్. అలాంటివి అరాచకాలు అయితే జరుగుతున్నాయి. అలానే అందరినీ కలిపి మనము వాళ్ళంతా చేస్తున్నారని కూడా చెప్పలేము. అదేనే కదా ఏ వ్యవస్థనే అనలేము. అంతే కదా. కాబట్టి తప్పు చేసే వాళ్ళు పోలీసుల్లో ఉంటారు, జర్నలిస్టులు అన్ని ఉంటారు, వ్యవస్థల్లోనూ డాక్టర్లు ఉన్నారు ఉంటారు, కాబట్టి పొలిటీషియన్లు అందరినీ ఒక గాడిన కట్టలేము. కాబట్టి తప్పు చేసిన వాళ్ళని తప్పు చేశారని అంటున్నాం మేము కూడా. దానిపైన విడిగా పోరాడాం మేము. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చాలా పోరాడింది, ఎంతో అంటే మహిళల కోసం ఇలా జరుగుతున్నాయి అనేసి. ఆ విధంగా అంతవరకు అయితే నేను మాట్లాడగలుగుతాను. మిగతా దాని గురించి అంటే ఆయనే మాట్లాడారు, ఆయన సమాధానం చెప్పుకున్నారు. కాబట్టి థర్డ్ లాగా అంటే మధ్యలో మన అభిప్రాయాలు అవసరం లేదు. సార్, మీరు గడిచిన ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ టార్గెట్గా మీరు చేసిన విమర్శలు గుర్తున్నాయి మీకు? రాజకీయ విమర్శ అనేది రాజకీయాలు ఉన్నప్పుడు ప్రతి విమర్శ అందరూ చేసుకుంటూనే ఉంటారు. వాటినే గుర్తుపెట్టుకొని కానీ జీవితాంతం రాజకీయాల్లో ఉండలేం కదా. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎందుకో పవన్ కళ్యాణ్ పైన ఎవరు విమర్శలు చేసినా బ్రెయిన్లోంచి వెళ్ళిపోతున్నాయి, కానీ మీరు చేసిన విమర్శలు 5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా గుర్తుండిపోయాయి. అలా ఏమో అది తెలుగు ప్రజలు అంటున్నారో, అది మీ ప్రశ్నలాగా మీరు అడుగుతున్నారో తెలియదు. కానీ అప్పుడు వారు చేసిన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ పైన కానీ, ఇప్పుడు తర్వాత బీజేపీ పైన కానీ, ఎవరిపైన జగన్ పైన ఇప్పుడు చేస్తున్నా నేనంటే నేననే కాదు, ఎవరేమైనా సరే చేస్తున్నా అది కేవలం రాజకీయ విమర్శ, ప్రతి విమర్శ లాగానే చూస్తాం. కానీ దాన్నే పట్టేసుకొని పర్సనల్ గా శత్రుత్వము మిత్రుత్వం అనేది పెట్టుకొని ఎవరు ముందుకు వెళ్ళలేరు. అంతవరకే. అంటే అంతవరకు ఆయన విమర్శ చేశారు, ప్రతి విమర్శ చేసాం, అయిపోయింది. ఇంకా దాని గురించి మనం అసలు ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. గడిచిన 3 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పనిచేస్తున్నాం చెప్తున్నారు, కలిసి పనిచేస్తామని చెప్పి. నాకైతే 2 పార్టీల జెండాలు ఒక దగ్గర 1-2 సందర్భాల్లోనే కనపడ్డాయి, ఎక్కడ కనపడలేదు. ఇద్దరు అయితే నరేంద్ర మోదీ గారు, మా జేపీ నడ్డా గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్ననే ఫోటోల్లో కూడా కనపడ్డారు. అక్కడ కాదు నేను అనుకుంటే, గ్రౌండ్ లో కలిసి పోరాటాలు చేయాలని కదా. అక్కడ వాళ్ళు కలిసి ఉన్నారంటే ఇక్కడ గ్రౌండ్ లో కూడా ఇక్కడ వాళ్ళతో నాకు ప్రాబ్లం ఉందని కూడా పవన్ కళ్యాణ్ గారు డయాస్ చెప్పారు. రాష్ట్ర నాయకులతో సమస్య ఉంది నాకు, కేంద్ర పెద్దలు బాగానే ఉన్నారు అని. రాష్ట్ర నాయకులతో సమస్య అంటే అదే కొంచెం భావజాలం గురించి అవ్వాలి, అలానే అభిమానులు అంటే కింద కార్యకర్తలు కూడా సింక్ అవ్వాలి. అదే అవుతూనే ఉన్నాం. గడిచిన కొన్ని ఎలక్షన్స్ లో, బై ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ దాంట్లో బీజేపీ జనసేన కలిపి ప్రచారం చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. నా పాయింట్ అది. క్వశ్చన్ అడగబోయింది ఏంటంటే, కార్యకర్తలు బాగానే ఉన్నారు, 2 పార్టీలు కలిసి 3 ఏళ్లుగా కలిసి ఉన్నాయి. సరే, వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ కలిసి ఉన్నామని చెప్తున్నారు. ఎప్పుడన్నా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? ఎవరు? మీరు? ఇప్పటివరకు అలాంటి సందర్భం నాకైతే రాలేదు. మామూలుగా సందర్భం అయితే ప్రస్తుతానికి రాలేదు. సో పార్టీలు కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఏదో మీటింగ్ లోనో అక్కడ ఎక్కడ కలిసేస్తుంది. పార్టీలు కలిసి పనిచేస్తానంటే ప్రతిరోజు వీళ్ళ సమావేశానికి వాళ్ళ సమావేశానికి వీళ్ళు రారు కదా, మామూలుగా పోరు కదా. ఏదైనా సరే పెద్దలు ఏదైనా సమావేశం ఉందనుకోండి, మామూలు పెద్దలు కలుసుకుంటూ ఉంటారు. అంటే ఆ పర్టికులర్ సమావేశాన్ని బట్టి. ఇంతవరకు ఇదైతే మాకు అలాంటి